ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. ఈడీ అరెస్టు చేసిన విధానం, కేసులో కవిత పాత్రపై దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలను కవిత లాయర్ కోర్టుకు వివరించారు. ఆదివారంలోపు కౌంటర్ కాపీని ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. సోమవారం 2 కేసుల్లో కవిత తరపు వాదనలు పూర్తి చేయాలంది. మంగళవారం ఈడీ, సీబీఐ వాదనలు వింటామని జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ తెలిపారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. ఈడీ అరెస్టు చేసిన విధానం, కేసులో కవిత పాత్రపై దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలను కవిత లాయర్ కోర్టుకు వివరించారు. ఆదివారంలోపు కౌంటర్ కాపీని ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. సోమవారం 2 కేసుల్లో కవిత తరపు వాదనలు పూర్తి చేయాలంది. మంగళవారం ఈడీ, సీబీఐ వాదనలు వింటామని జస్టిస్ స్వర్ణకాంత శర్మ తెలిపారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి సమాచారం ఏంటి? ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. కవిత బెయిల్ పిటిషన్ పైన సోమవారం, మంగళవారాల్లో వాదనలు కొనసాగే అవకాశం ఉంది. తర్వాత ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ మీద ఈడీ కౌంటర్ దాఖలు చేసింది. కవిత బెయిల్ పిటిషన్ పైన రేపు రిప్లై ఫైల్ చేస్తామంటూ సిబిఐ కూడా కోర్టుకు తెలిపింది. కవిత పైన జూన్ 7వ తేదీన ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామంటూ సిబిఐ ఈ రోజు కోర్టులో తన వాదనల సందర్భంగా సిబిఐ కూడా చెప్పింది. ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పైన కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి తన వాదనలు ఇచ్చారు. కవిత అరెస్టులో అనేక చట్టపరమైనటువంటి ఉల్లంఘనలు జరిగాయి. అంతేకాకుండా దానిపైన సుప్రీంకోర్టులో ఆర్టికల్ 32 కింద పిటిషన్ వేశాం. సుప్రీంకోర్టు నోటీసులు కూడా ఇచ్చింది. ఆ కేసు జూలైకి వాయిదా పడింది. ఈలోగా బెయిల్ కోసం దరఖాస్తు చేశాం. మహిళలకు ప్రత్యేక రక్షణలు ఉన్నాయి. ఈ రక్షణ కింద కవితకు బెయిల్ ఇవ్వాలి. 2022 ఆగస్టు 15న సిబిఐ కేసు నమోదు చేసింది. సిబిఐ ఈడీ కేసులు నమోదు చేసినప్పుడు కవిత పేరు రాలేదు. శ్రీనివాసరావు అనే వ్యక్తి ₹1 ఇచ్చారంటూ అరుణ్ పిల్లై స్టేట్మెంట్ ఇచ్చారు. ఇండస్ స్పిరిట్ లో వాటా కోసం ఇచ్చారని చెప్పారు. అప్పుడు తొలిసారిగా కవిత పేరు తెరపైకి వచ్చింది. అరుణ్ పిల్లై ఆ తర్వాత తన వాంగ్మూలం వెనక్కి తీసుకున్నారు. అభిషేక్ బెయిన్పల్లి ఈ కేసులో మధ్యంతర బెయిల్ పైన ఉన్నారు. కవిత మొబైల్ ఫోన్లు ధ్వంసం చేశారని సిబిఐ చెప్పింది. కవితను విచారణ జరపకుండా ఈ విషయం రిమాండ్ రిపోర్ట్ లో పెట్టారు. ముందుగా సిబిఐ సిఆర్పిసి 160 నోటీస్ ఇచ్చి డిసెంబర్ 2022 7 గంటల పాటు విచారణ జరిపారు. ఆ తర్వాత ఈడీ మార్చి 2023లో విచారణ జరిపింది. మహిళలను కార్యాలయంలోకి పిలవద్దని సిఆర్పిసి 160 ప్రకారం నడుచుకోవాలని చెప్పినప్పటికీ కూడా ఈడీ వినకుండా కార్యాలయానికి వచ్చింది. అరెస్ట్ చేసినటువంటి వ్యక్తితో కలిసి విచారణ జరపాలని ఢిల్లీకి ఇచ్చారు. తన ఫోన్లు కూడా సీజ్ చేశారు. వాదనలకు మరింత సమయం కావాలని కోరడంతో ఈ యొక్క విచారణను సోమవారానికి వాయిదా వేశారు. సోమవారం, మంగళవారాలు మళ్ళీ దీనిపైన విచారణ జరిగే అవకాశం ఉంది.